గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ అనిల్ కుమార్ నరాల్ శెట్టి, చీఫ్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, సెయింట్ సిటీ హాస్పిటల్స్, విజయవాడ. కొలెస్ట్రాల్ గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం. జనరల్గా కొలెస్ట్రాల్లో కొన్ని టైప్స్ ఉంటాయి, లైక్ గుడ్ కొలెస్ట్రాల్ అని, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని. అలాగే మన మెడికల్ టెర్మినాలజీలో చూస్తే గుడ్ కొలెస్ట్రాల్ అంటే HDL, బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే LDL. అలాగే అవి కాకుండా ఇంకో రకాలు వచ్చి ట్రైగ్లిజరైడ్స్, టోటల్ కొలెస్ట్రాల్ కూడా చూస్తాం. ఇవి ఎవరిలో ఎక్కువగా ఉంటాయి? ఫర్ సపోజ్ ట్రైగ్లిజరైడ్స్ కనుక చూసుకుంటే ఇవి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోను, లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోను, షుగర్ ఉన్న వాళ్ళలోను, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలోను, ఒబిసిటీ పీపుల్లోను, అలాగే స్మోకింగ్ చేసే వాళ్ళలోను, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండే వాళ్ళలోను ఈ ట్రైగ్లిజరైడ్స్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే HDL కనుక చూసుకుంటే ఎవరిలో తక్కువ ఉంటాయి. HDL అయితే కనుక ఫెమిలియల్ అంటే చాలా మంది ఫ్యామిలీలో కూడా HDLs లో ఉంటుంది. అలాగే షుగర్ ఉన్న వాళ్ళలోను, ఒబిసిటీ ఉన్న వాళ్ళలోను, స్మోకింగ్ ఉన్న వాళ్ళలోను ఈ HDL లెవెల్స్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే టోటల్ కొలెస్ట్రాల్ కనుక చూసుకుంటే ఫెమిలియల్ ఒక రీజన్ అయితే నెఫ్రోటిక్ సిండ్రోమ్ అనే కండిషన్ ఉంటుంది, అంటే కిడ్నీ ప్రాబ్లం. ఫర్ సపోజ్ ప్రోటీన్ ఎక్కువ వెళ్ళే కండిషన్ అది. అలాంటి వాళ్ళలో కూడా టోటల్ కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ఉంటుంది.